వరుసగా మూడో రోజు కూడా అదే తంతు. పార్లమెంటు ఉభయ సభల్లో విమర్శలు, ఆందోళనలు, వాయిదాలు కొనసాగాయి. హెరాల్డ్ కేసు విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ సభా కార్యక్రమాలకు అడ్డుపడింది. దీంతో ఇరు సభలు పెద్దగా బిజినెస్ జరగకుండానే ఇవాల్టికి వాయిదా పడ్డాయి. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లు ఆమోదానికి ఓ పక్క మోదీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంటే, మరో పక్క ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కీలక బిల్లు ఆమోదానికి అడ్డుపడుతోంది. ఏదో ఒక కారణం మీద ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో వరుసగా మూడో రోజు కూడా పార్లమెంట్ సమావేశాలు అట్టుడికిపోయాయి. రాజ్యసభలో జీఎస్టీ వంటి బిల్లులు సభ ముందుకొస్తున్న తరుణంలో కాంగ్రెస్ సభను అడ్డుకుంటోంది. గురువారం రాజ్యసభ మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ ఎంపీల ఆందోళనకు దిగారు. హెరాల్డ్ కేసు విషయంలో తమ అధినేత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నినదించారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. అన్ని అంశాలను చర్చిద్దామని కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు. అటు పోలవరం నిర్మాణం ఆపాలంటూ బీజేడీ, చెన్నై వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలంటూ అన్నాడీఎంకే నిరసనలు తెలిపాయి. ఈ క్రమంలో సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమైన అదే పరిస్థితి కొనసాగడంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. You can't take the name of another person in the house here.